ఎప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్లో కూడా చాలా ప్రోటీన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అందులోనూ వచ్చేది శ్రావణ మాసం. సో చాలామంది నాన్ వెజ్ తినరు కాబట్టి ఈరోజు నేను బఠానీ పన్నీర్ బిర్యానీ చేశాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇది కూడా నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు. ముఖ్యంగా అందులో పన్నీర్లో ప్రోటీన్స్ మన బోన్స్ గ్రోతింగ్కి బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. బఠానీలో ఫైబర్స్ ఎక్కువగా ఉండడం మూలంగా డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బఠానీలో విటమిన్ వి, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఇమ్యూనిటీకి, బాడీ ఎనర్జీకి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ బఠానీ. ఇక్కడికి వెళ్ళిపోదాం. బాస్మతి పాతవి తీసుకోండి, లేదంటే మీరు నార్మల్గా యూజ్ చేసే రెగ్యులర్ రైస్ కూడా తీసుకోవచ్చు. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. అవి కొత్తవి అయితే తక్కువ యాడ్ చేయండి, పాతవి అయితే కొద్దిగా చూసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు బాస్మతి రైస్ చూసి తీసుకోండి. కొత్త రైస్ అయితే మనకు సరిగా ఉడకదు, వండేటప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగ్లో వండే వాళ్ళకి నిజంగా ప్రాబ్లం అవుతుంది, మెత్తగా అయిపోతుంది. సో పాతవి చూస్ చేసుకోండి. లేదు అంటే మనం ఇంట్లో వాడుకునే రైస్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవి ఎలా తీసుకోవాలి వాటర్ అంటే, మనం 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత పాతవి అయితే 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి, కొత్తవి అయితే 3 కప్సే యాడ్ చేయండి. వాటర్ పోసిన తర్వాత దానిలో 2 లవంగాలు, 2-3 దాచిన చెక్క, కొద్దిగా బిర్యానీ పత్తా, పచ్చిమిర్చి, బిర్యానీ పువ్వు, మనం వాష్ చేసి పెట్టుకున్న బఠానీలు, మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా యాడ్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి దీన్ని కంప్లీట్గా కలపండి. కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయకండి. ఆయిల్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది రాదు, బిర్యానీ స్మెల్ కూడా రాదు. ముఖ్యంగా బిర్యానీకి నెయ్యితోనే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక కడాయిలో మంచి స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసుకొని దానికి కొద్దిగా, మనకు పన్నీరు తినేటప్పుడు అంతా కచ్చగా అనిపించకుండా ఉండడానికి కొద్దిగా పించ్ ఆఫ్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసి మన గ్యాస్ బాగా మీరు చిన్నగా పెట్టుకొని కొద్దిగా దీనికి ఆయిల్ యాడ్ చేసి, కొంతమంది డైరెక్ట్ ఆయిల్ వేసి అందులో నుంచి డీప్ ఫ్రై చేస్తారు, కానీ అలా తింటే మనకి హెవీ ఆయిల్ అయిపోతుంది. కాబట్టి నేను అలా ఏం చేయలేదు. జస్ట్ ఉప్పు, కారం ఇలా వేసుకొని చిన్నగా రొటేట్ చేసి, స్పూన్ అంతగా వాడకండి ఎందుకంటే తొందరగా బ్రేక్ అయిపోతుంది పన్నీరు. అట్లా చిన్న ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు మనం వెంపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇది 4th టైం నేను ఈ బిర్యానీ చేయడం. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా సెట్ అయితే అసలు నాన్ వెజ్కి వెజ్కి తేడా ఏముంది అనిపిస్తుంది. ఎందుకంటే పన్నీర్ అంత మంచిది హెల్త్కి. నాన్ వెజ్ తినలేని వారికి కూడా బిర్యానీ తినాలని ఉంటే ఇది మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఇప్పుడు పన్నీర్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక మన బిర్యానీ ఎన్నైతే వండాలని అనుకుంటామో ఆ కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో మన ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా కడిపత్తి వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని ఇలా కలుపుతుంది. ఇప్పుడు మనకు ఎంత కావాలనుకుంటున్నామో అంత కారాన్ని, మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని, కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ రైస్లో వేసినాం కాబట్టి వేయకపోయినా నడుస్తుంది. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపేయండి. కారం బాగా ఉడికిన తర్వాత బిర్యానీలో మోస్ట్ గ్రేవీ వచ్చేది పెరుగు. అవును, ఇప్పుడు ఒక 2 కప్స్ ఆఫ్ పెరుగు వరకు వేసుకోండి, ఎక్కువ రైస్ ఉంటే. లేదు అంటే 1 కప్ ఆఫ్ కర్డ్ వేసి ఇలా కొద్దిగా కలుపుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయండి. పన్నీర్ ఇందులో వేసిన తర్వాత కొద్దిగా మనకు ఆ టెక్స్చర్ పన్నీర్లో కలిసిపోయింది అని అనుకున్నాక మనం ఇందాక 70% ఇట్లా మెత్తగా ఉడికిన రైస్ని ఇందులో పైన వేసేయండి. మొత్తం కంప్లీట్గా వేసేసి ఇప్పుడు రైస్ పైన మీరు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్స్ గీ కంపల్సరీ, లేకపోతే మనకు బిర్యానీ స్మెల్లే రాదు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లెమన్ ఉంటే లెమన్ కూడా పిండేసి మూత పెట్టేసి ఏదైనా ఒక బరువు ఉంచి కంపల్సరీ ఒక 10 మినిట్స్ వరకు స్లిమ్లోనే పెట్టండి. హెవీగా పెట్టండి, తొందరగా మాడిపోతుంది. అది స్లిమ్లో పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు పొగలాగా వస్తుంది. అంటే ఇప్పుడు
అట్లా పొగలాగా వస్తే స్మెల్ వస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.